రాత్రి కూడా వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మేము ఖాళీ పేపర్ స్టేట్మెంట్లకు తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్ గానే మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్ గారి మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మీకు మనం తెలియచ్చు. అలాగే మరోమారు నియామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శించే ముందు మీరు నియామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియపరిస్థితిగా మేము కోరుతున్నాం. గత 3-4 సంవత్సరాలుగా మామిడిపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, అష్టపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ 3 పనులకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పనులు చకచకా నడుస్తున్నాయి. మరి ఇన్ని రోజుల మీద మనం పడుకున్నారా? ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారు మీరు? కేంద్రంలో కూడా ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది. నియామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని రైల్వే లైన్లు తెప్పించారు, ఎన్ని ఎక్స్టెన్షన్ రైళ్లు ఎక్కించారు? ఒక్కసారి మీరు చేస్తున్న ఆరోపణలు అసలు ఉందా లేదా అని గమనించి ఇంకోసారి ఆరోపణలు చేయాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరోసారి మా పెద్దల మీద విమర్శలు చేస్తే మాత్రం నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర చర్యలు ఉన్నాయని చెప్పి మీకు తెలియచ్చు. ప్రజలు ఇటువంటి అహంకారిని మరోమారు దగ్గరికి రానియకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి మీకు చెప్తున్నాను. అలాగే నియామాబాద్ నగరంలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ మధ్యన పోటీ అని అనడం ఒక హాస్యాస్పదం. వాపును చూసి బల్బ్ అనుకున్న అరవింద్ నువ్వు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు ఏదో మీ కృషి వల్ల వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అది కొద్దిగా మాకు క్యాండిడేట్ నిర్ణయం కొద్దిగా అలసత్వం వల్ల మేము కాలేకపోయింది తప్ప మీ గెలుపు అది గెలిపే కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నియామాబాద్ నగర కార్పొరేషన్ కైవసం కాంగ్రెస్ పార్టీ తప్పక చేసుకుంటుందని చెప్పి తెలియచ్చు. అక్కడ ఏదో బైన్సాలో అల్లర్లు సృష్టించి నియామాబాద్ నగరంలో అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడి వీడియోలను ఇక్కడ వైరల్ చేసి ఒక మతతత్వం మీద ఆ రోజు మీరు 25 సీట్లు గెలుచుకున్నారే తప్ప ప్రజలు బీజేపీ మీద గౌరవంతోనూ అభిమానంతో లేదు. ఒక హిందూయిజంను ప్రొవోకేట్ చేసి అటు హిందూ ముస్లింను విడదీసి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అరవింద్ రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియచ్చు. రాబోయే రోజుల్లో నియామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే గుర్తు పెట్టుకోది రాసి పెట్టుకో. ఆ రోజు ఏమో పెట్టుకుని నియామం నగరానికి వస్తావో మేము కూడా చూస్తాము.